ఏంరా గా పోర్ని తీసుకురమ్మంటే వస్తున్నా ఇంకా రాలే. పోరిలిద్దరు వచ్చేస్తుర్రు. దిగు వర్ణ. ఏం మంచుకున్నావా? నేను బానే ఉన్నాను. ఇక నుంచి నువ్వే బాగుండు. మర్యాదగా స్టేషన్కి నడు. రేయ్ పోరి మస్తు మజాక్ చేస్తుందిరా. ఏ పోరి, నేను స్టేషన్ ముఖం చూసి చాలా దినాలైంది. అందుకే నిన్ను అరెస్ట్ చేసి ఒకసారి స్టేషన్ చూపిద్దామని వచ్చాం. నీకింకా సమజైనట్లే. నువ్వు రాలే, నేను రప్పించినా. ఏం అరుణా, గా ముచ్చట చెప్పకుండా మంచిగా తోలుకొచ్చినావు. మీరు చెప్పినట్లు కళ్యాణిని తీసుకొచ్చాను. ఇంక నేను వెళ్తాను. ఏడికి నువ్వు పోయేడిది? ఇంక నాతో పనే ఉంది. ముంగట ఈ పోరీజాలనుకున్నా, ఇప్పుడు నిన్ను ఇడిచిపెట్టబుద్ధి అయితలే. రేపు నువ్వు సాక్ష్యమైతావు కదా, గాలొల్లెందుకు? ఏంటిది, పోలీస్ అయ్యుండి ఇలాంటి వాళ్ళ కోసం పనిచేస్తావా? సారీ కళ్యాణి, డబ్బు కాసిపడి నిన్ను వీళ్ళ దగ్గరికి తీసుకొచ్చాను. కానీ వీళ్ళు నన్ను కూడా వెళ్ళనివ్వడం లేదు. నా దందా కట్టొస్తే ఎవ్వరినిడువా. డోక్లా, ఇది న్యాయం కాదు. మర్యాదగా మమ్మల్ని వదిలే. వదిలేనీక ఇంతసేపు నేను మా పోరగాళ్ళు ఎదురు చూసింది. నిన్ను నమ్మి కొత్తగా డ్యూటీలో చేరినా తనకి ద్రోహం చేశాను. ఆ అమ్మాయి నాలా కాదు, సిన్సియర్ గా తన డ్యూటీ చేస్తుంది. మర్యాదగా కళ్యాణిని వదిలిపెట్టు. నువ్వు నాకు చెప్పేదేంది? ఇది నా అడ్డా, ఈడ నేను చెప్పేదే జరుగుద్ది. డోక్లా, నువ్వు చేసే దందాలన్నీ నాకు తెలుసు. కళ్యాణిని వదిలిపెట్టలేదంటే నీ బ్రతుకు మొత్తం బయట పెట్టేస్తాను. రేయ్, మీరు నా ముంగట నిలబడికే భయపడతారు. ఈ పోరి మాట్లాడుతుందిరా. సప్పుడు చేయకు, నేనొసరే పోగలగాండి, పీక కోస్తా.
నువ్వేమో ఇంటి పనులు చేసుకోవడంతోనే సరిపోతుంది. అక్కడ కన్నయ్య చూస్తే ఏడుస్తున్నాడు. అదే నీ కూతురు కన్న కొడుకైతే వాణ్ణి అలా వదిలిపెట్టి వెళ్ళగలిగేదా? సరే, కన్న తల్లిగా చూసుకుంది అనుకున్నా, పసిబిడ్డ వాణ్ణి అలా వదిలేసి ఉద్యోగం వెలగబెట్టడానికి పోయినా కనీసం ఫోన్ చేసైనా బిడ్డ ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనైనా అడగాలి కదా. నా బిడ్డ అని ఊరికే మాటలు చెప్తే సరిపోతుందా? అంత నటన. నువ్వు అపార్థం చేసుకోవడానికే పుట్టావా ఏంటి దమయంతి? కన్నయ్యని చూసుకోవడానికి మనందరం ఉన్నామన్న ధైర్యంతోనే కళ్యాణి ఉద్యోగం చేస్తోంది. చేస్తుంది. ఎవరూ చేయనట్టు నీ కూతురు మాత్రమే ఫోన్ కూడా చేయలేనంత తీరిక లేకుండా పనిచేస్తుందా? దమయంతి, ఇప్పుడు నీ సమస్య ఏంటి? నా కూతురు లేకపోయినా తను చేయాల్సిన పనులు నేను చేస్తా అని చెప్పాను కదా. చేస్తావా? అయితే ఉండు. ఇల్లు శుభ్రం చేయడం అయిపోయిన తర్వాత ఈ గిన్నెలన్నీ తోంపెట్టు. చూస్తావే, తీసుకునెళ్ళు. దమయంతి, ఏమిటిది? కూతురు చేయాల్సిన పనులన్నీ నేనే చేస్తానని వకాల్తా పుచ్చుకుంది కదమ్మా. అందుకే నా కోడలు చేయాల్సిన పనులన్నీ అనుపమకి అప్పచెప్తున్నాను. ఏ అన్నీ అమ్మే చేయాలా? అత్త చేయకూడదా? ఏనాడైనా నీ కుంట్లో బాగుండకపోతే ఇలా నీ పనులు నువ్వు చేసుకొని కళ్యాణి ఏ రోజైనా వదిలేసిందా? అమ్మా, చేయించుకునే నాకు చేసుకునే తనకు లేని బాధ నీకెందుకు? నువ్వు మారు. మమ్మల్ని రాచి రంపాన పెట్టడానికి నా కడుపును పుట్టావనుకుంటాను. వదినా, అప్పుడప్పుడు నువ్వు చేసే పనులు చూస్తుంటే ఎందుకు చేస్తావో నా చిన్న బుర్రకి అర్థమే కావడం లేదు. నీకేం అర్థం కాలేదు? కళ్యాణి పనులు అనుపమతో చేయించి అనుపమని బాధ పెడితే అది కళ్యాణికెలా తెలుస్తుంది? అనుపమ ఆ రోజు నేను చెప్పిన మాట వినకుండా తన జీవితాన్ని నాశనం చేసుకుంది. వద్దని చెప్తున్నా మాధురిని నెత్తిన పెట్టుకుని ఇలా ఒంటరిగా బతకాల్సిన తలరాతని తనే తెచ్చుకుంది. ఆ రోజు అనుపమ నా మాట వినలేదు కాబట్టే తనకి భర్త దూరమయ్యాడు, మా అమ్మకి కొడుకు దూరమయ్యాడు. కన్న కొడుకుకి తిలోదకాలిచ్చి మా అమ్మ అనుపమని నా కోడలు కాదు కూతురు అని నెత్తిన పెట్టుకుంది కాబట్టే నా కొడుకు నాకు దూరమయ్యాడు. ఇప్పటికీ అనుపమ నా మాట వినకుండా అదే తప్పు చేస్తుంది. అందుకే నాకు అనుపమ అన్నా అనుపమ మాటే వేదంగా బతికే ఆ కళ్యాణి అన్నా నచ్చదు. అందుకే వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలిసేలా ఇలా వాళ్ళని బాధ పెడితే తప్ప నా అహం చల్లారదు. తల్లి బాధపడితే కూతురికి నొప్పి తెలియకుండా ఎలా ఉంటుంది? అదేంటొదినా, అనుపమమ్మ తన గదిలోకి వెళ్తున్నా నువ్వేం మాట్లాడడం లేదు? వెళ్తుంది గది శుభ్రం చేయడానికి అయినప్పుడు నేను మాట్లాడటం ఎందుకు? నాకు కావాల్సింది పని చేయడమే కదా.
పగలగొట్టావా? నా బిడ్డ ప్రాణాలు తీసి ఫోటోలో మిగిల్చింది నీ కూతురు. నువ్వు ఆ ఫోటోని కూడా మిగల్నివ్వవా? అయ్యో దమయంతి, అనుకోకుండా పెట్టి తగిలి కింద పడి పగిలింది. ఎలాగూ లేడు కదా, ఫోటో మాత్రం ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అనుకునుంటుంది మరి. చూడక చేజారిందనుకుంటా. ఏమిటా మాటలు? ఫోటో కింద పడి పగలడం నాకు బాధగానే ఉంది. పొరపాటున పడిపోయిన దానికి ఎవరు మాత్రం ఏం చేస్తారు? పల్లవి, ఆ ఫోటోని తీసి పక్కన పెట్టు. రేపు బాజీని పంపించి ఫ్రేమ్ కట్టిద్దాం. అసలు అంత అశ్రద్ధ ఏంటి అని నేను మాట్లాడుతుంటే మీరందరూ ఏంటి? పొరపాటున పడింది అంటుంటే నువ్వు అబద్ధం అంటావేంటి దమయంతి? నా కర్మేంటో నాన్న. నా కన్న వాళ్ళకి నా మనసేంటో అర్థం కాదు, నా బాధ కూడా అర్థం కాదు. అందరి బాధలు మాత్రం అర్థం అవుతాయి. పగిలిన ఫోటో తీయకుండా మాటలేంటి? పల్లవి, తీయమని చెప్పానా? ఈ ఫోటో ఏంటి? ఎవరిదా ఫోటో? మన వాళ్లలో ఎవరిది కాదే? నాదే దమయంతి, అది నా చిన్నప్పటి ఫోటో. నీదా? ఎప్పుడు చూడలేదు. నిజం చెప్పు అనుపమా, నాకేదో అనుమానంగా ఉంది. ఏమిటి నీ అనుమానం? తన చిన్నప్పుడు ఫోటో అని చెప్తుందిగా. వదినా, అందులో అబద్ధం ఏముంటుంది? అనుపమమ్మ తన చిన్ననాటి జ్ఞాపకాల్ని భద్రంగా దాచిపెట్టుకున్నట్టుంది. చూడు, తన పోలికలే కనిపిస్తుంటే తన ఫోటో కాదంటావేంటి? అమ్మా, ఇదిగో.
ఏయ్! హ్మ్. కళ్యాణి 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 రేయ్ వదలరా. కళ్యాణి కళ్యాణి నా మనసెందుకు ఏదో కీడు శంకిస్తోంది. కళ్యాణికి నిజంగానే ఏదైనా కీడు జరగబోతోందా? నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందేంటి? ఎందుకు ఇలా జరుగుతోంది? దమయంతి, కళ్యాణ్ ఏదో ప్రమాదంలో ఉందనిపిస్తోంది. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. నీ ఫోన్ నుంచి ఒకసారి ఫోన్ చేయనా? ఏరికోరి పోలీస్ అయిందిగా నీ కూతురు. ఏం వెలగబెడుతుందో చూడాలని నాకు ఉంది. చెయ్యి. అమ్మ కళ్యాణి, నా మనసెందుకో కీడు శంకిస్తోంది. ఎలా ఉన్నావమ్మా? ఎక్కడున్నావు? కళ్యాణి రేయ్. అమ్మా కళ్యాణి, కళ్యాణి ఏమైందమ్మా? మాట్లాడు కళ్యాణి. కళ్యాణి రేయ్ వదలండ్రా. ఏయ్, లేపండ్రా. కళ్యాణి వదలండి.